నీదే కదా ఇది మొత్తం. ఆ నాలా కూడా ఏంటంటే సార్ ఇప్పుడు ఈ ఏదైతే మనకు డంపింగ్ యార్డ్ ఉందో దానికి సంబంధించినటువంటి వాటర్ పోయే నాలా అది డెవలప్ చేయట్లేదు కదా దాన్ని. అట్లీస్ట్ మీకు ఇది ఇష్యూ లేకుండా సైడ్ నుంచి ఏమైనా లైన్ తీసుకుంటూ కూడా అయిపోతుంది కదా. చేయాలంటే మున్సిపాలిటీ చేశారు, మా దగ్గర అంత కెపాసిటీ లేదు కదా. అది నేను ఇస్తానంటే పార్క్ ల్యాండ్ లేదు సార్, పార్క్ ప్లస్ మాకు టెంపుల్స్ కావాలి సార్. ఇదంతా మొత్తం ఇంకొకటి దీని బ్యాక్ సైడ్ మొత్తం వెంచర్ ల్యాండ్ ఉంది. ఈ వెంచర్ కి సంబంధించి మాకు ఒక వాల్ కూడా కావాలి సార్, అంటే అవతల నుంచి ఎక్కువ మాకు ఇది కాకుండా ఫస్ట్ ప్రయారిటీ మీరు అన్నది మీకు దీనికి ఇట్లా ఓపెన్ గా మొత్తం డ్రైనేజ్ లాగా ఇదంతా కనపడకుండా నీట్ గా ఉండాలి. దానికోసము ఎల్ టేక్ కేర్. మిగిలినది మీరు అన్నది ఏది సరే పార్క్ చేస్తారా, టెంపుల్ చేస్తారా, లేఅవుట్ వెనకాల ఉన్నోడి పోవడం అంటుందా లేదా, అది సెకండ్. ఓకే సార్. మీరు ఏమున్నాయో ఇన్ జనరల్ శానిటేషన్ కావచ్చు, లేదు అంటే మన షాప్స్ ఉంటే వాటిని ఆక్షన్కి పెడితే ఎవరైనా ప్రైవేట్ వాళ్ళ షాప్స్ రన్ చేసుకుంటే మీకు రెంట్ వస్తూ ఉంటుంది నెల నెల. ఆ విధంగా ఏంటంటే మనకి ఏదైనా చిన్న చిన్న అవసరాలు ఉన్నాయి అన్నప్పుడు వేరే వాళ్ళని మళ్ళీ పిలిచి అడిగే అవసరం లేకుండా మీరే చూసుకోగలుగుతారు అన్నదానికి కూడా ఎలక్షన్స్ త్వరలోనే కండక్ట్ చేయబోతున్నాం, అది కూడా చేసేస్తాము. ఇంకొక అంశం వచ్చేసి మున్సిపాలిటీ సైడ్ నుంచి చెత్త కలెక్షన్కి బండి అనేది రెగ్యులర్గా రావాలి. ఇప్పుడు దాంట్లో కూడా ఇబ్బంది ఫేస్ చేస్తూ ఉన్నాము, బండి రావట్లేదు అన్నారు. మున్సిపల్ కమిషనర్ ఉన్నారు, వారికి కూడా తప్పకుండా చెప్తున్నాము ఇన్స్ట్రక్షన్స్. చెత్త బండి రోజు ఇక్కడికి వచ్చే విధంగా, అదేవిధంగా వచ్చిందా లేదా అనేది మీరు ఎట్లాగో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ బాడీ ఫామ్ అవుతుంది కాబట్టి వారి నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. ఇప్పుడు చెప్పిన అంశాలు దాదాపు 16 అయినాయి. ఇవి కాకుండా ఏమన్నా ఉన్నాయా? కరెక్ట్. రేషన్ షాప్, శ్మశాన వాటిక, జనరేటర్ 3. అయితే రేషన్ షాప్ కి సంబంధించి కొత్త రేషన్ షాప్ బదులు ఎక్కడైతే మనకి ట్రాన్సాక్షన్స్ తక్కువనే ఉంటాయి, అంటే హార్డ్లీ 20 మంది 30 మంది 40 మంది ఉన్న చోట వేరే రేషన్ షాప్కి ట్యాగ్ చేయడానికి అది చూసుకొని దాన్ని ఇటు షిఫ్టింగ్ చేసే ప్రక్రియ కూడా మొదలు పెడతాము. అది కొంచెం టైం పడుతుంది, బట్ దాన్ని కూడా టేకప్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకోటి మీరు అన్నది శ్మశాన వాటిక అన్నారు, స్థలము దాన్ని ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది. ఎందుకంటే కాలనీ లోపల పెట్టలేము, కొంచెం ఒక 2 కిలోమీటర్లు కానీ అట్లా కొంచెం దూరంలో పెట్టాల్సి వస్తుంది. అది స్థలం ఎంత, ఎక్కడ అవైలబుల్ ఉంది అనే దాన్ని బట్టి చూసిన తర్వాత దాని మీద డిసిషన్ తీసుకుందాం. జనరేటర్ ఒకటి చెప్పారు, జనరేటర్ కి సంబంధించి లోడ్ ఎంత అవసరం ఉంటుంది ఏంటి అనేది చూసిన తర్వాత ఎన్ని జనరేటర్లు కావాల్సి వస్తుంది. అంటే వాళ్ళు అడిగే అంశం ఏంటి అంటే లిఫ్ట్ కరెంట్ పోయింది అన్నప్పుడు ఏదో ఒక ఫ్లోర్ కు వచ్చేసి అది ఆటోమేటిక్ గా డోర్ ఓపెన్ కావాలన్నారు. కొన్ని చోట్ల అవుతుంది, కొన్ని చోట్ల అవ్వట్లేదు అన్నారు. సో మనకి ఎక్కడైతే జనరేటర్ లేకపోవటం వల్ల లిఫ్ట్ అనేది ఓపెన్ కావట్లేదు, మధ్యలో ఆగిపోతుంది అన్న చోట్ల కన్సర్న్డ్ హౌసింగ్ వాళ్ళు, ఎలక్ట్రిసిటీ వాళ్ళు వచ్చి చూస్తారు ఏ ఏ లిఫ్ట్స్ కనెక్షన్స్ ఉన్నాయి అనేది. దాని ప్రకారము అట్లీస్ట్ ఓపెన్ అయ్యి ఏ ఫ్లోర్ లో ఉంటే 8వ ఫ్లోర్ ఉంది అనుకోండి, కరెంట్ పోయింది 8వ ఫ్లోర్ లో ఓపెన్ అయిపోతే చాలు, ఏ ఫ్లోర్ లో ఉన్నా పర్లేదు. సో అది ఒకటి. కర్రలు తీసుకొని ఆడుతూ ఉన్నారన్నారు. లైన్స్ కి సంబంధించి మనం చూద్దాము, అంటే దాన్ని ఎట్లా జరపాలి అనేది. ట్రాన్స్ఫార్మర్స్ అయితే మనం షిఫ్టింగ్ చేయొచ్చు, లేదంటే దానికి కేసింగ్ వస్తుంది మొత్తము కంప్లీట్ గా క్లోజ్ చేసే విధంగా. సో అది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి మాట్లాడి ఎక్కడైతే మీకు దగ్గరగా, ఇప్పుడు ఈ లైన్స్ అన్ని కూడా మీకు దగ్గరగా ఉన్నాయి అన్నారు, వాటిని ఏ విధంగా షిఫ్ట్ చేస్తే బాగుంటుంది అండ్ ట్రాన్స్ఫార్మర్ కి కేసింగ్ ఆర్ ట్రాన్స్ఫార్మర్ షిఫ్టింగ్ అనేది అది టేకప్ చేద్దాం. నెక్స్ట్ ఇందాక అన్నట్టు బస్సుకి సంబంధించి బస్ షెల్టర్స్ కూడా ఎక్కడైనా పెడితే ఉన్నారనుకోండి, వారికంటే ఒక 10 మంది కలిసి కట్టుగా ఒక సంఘంలాగా ఏర్పడి, మెప్మా సైడ్ నుంచి ఉంటాయి మనకి సంఘాలు, అట్లా 10 మంది కలిసి మేము ఒక ఐడియా ఇది ఉంది మాకు చేస్తాము అని అనుకుంటే బ్యాంక్ వాళ్ళని నేను పిలిపిస్తాను, లోన్ మేళ అలాగా ఒకటి పెడదాము. అందులో నుంచి మీ ఐడియాస్ ఏమున్నాయి అనేది ఇన్ ద మీన్ వైల్ కూర్చొని ఆలోచించి 10, 15, 20 మంది కలిసి ఏం చేయదలుచుకున్నారు అనేది ఆలోచించుకొని పెట్టుకోండి.